गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत शृण्वन्नोतिभिः सीदसादनम् ॐ महागणपतये नमः। ॐ नमो वसिष्ठाय महाव्रताय पराशरं वेदनिधिं नमस्ये। नमोऽस्त्वनन्ताय महोरगाय नमोऽस्तु सिद्धेभ्यः क्षयेभ्यः नमोऽस्तु ऋषिभ्यः परमं परेषां देवेषु देवं वरदं वराणां सहस्रशीर्षाय नमः शिवाय सहस्रनामाय जनार्दनाय। ॐ समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं सद्गुरुं ब्रह्मविद्वरम्। నేను మనం నారాయణ గురువు గారి కోసం అని చెప్పి ఆఖరి ప్రశ్న ఆఖరిలో వచ్చేటువంటి ప్రశ్న చూసుకున్నాం మనం. అది చెప్పాలన్నారు ఆయన వెళ్ళి లోపల. సరే, ఇప్పుడు మరొక శ్లోకం, మరొక ప్రశ్న. ఒక్కొక్క శ్లోకంలో సుమారు అన్ని శ్లోకాలు 4 ప్రశ్నలు ఉంటాయి ఒక్కొక్క శ్లోకంలో. యక్షౌవాచ కిం స్విత్ ప్రభసతో మిత్రం క్విన్సిన్ కిం స్విన్ మిత్రం గృహే సదః ఆతురస్య చ కిం మిత్రం కిం స్విన్ మిత్రం మరిష్యతః. కిం స్విత్ ప్రభసతో మిత్రం అంటే ప్రయాణం చేస్తున్న వాడికి మిత్రుడెవరు? జాగ్రత్తగా వినండి. ప్రవాసం ఉంటాం కదా, ప్రవాస భారతీయులు ఉంటాం. తిరిగేటువంటి వాళ్ళకి, యాత్రలో ఉన్నటువంటి వాడికి మిత్రుడెవడు? ప్రశ్న, మొత్తం ప్రశ్న. రెండవది ఏమిటి? కిం స్విన్ మిత్రం గృహే సతః. ఇంట్లో మిత్రులు ఎవరు? ఇంట్లో మిత్రులు ఎవరు? మూడవది ఆతురస్య చ కిం మిత్రం. ఏదో దుఃఖాలు కష్టాలు పడుతున్నటువంటి వాడికి మిత్రుడెవరు? ఆర్తనాదము. ఆతురస్య అంటే కష్టాలు పడుతున్నటువంటి, దుఃఖాలు పడుతున్నటువంటి వాడు. కింస్విన్ మిత్రం మరిష్యతః. మరణించేటువంటి వాడికి మిత్రుడెవరు? అది ఈ 4 ప్రశ్నలు. యుధిష్ఠిరౌవాచ సార్థ ప్రవసతో మిత్రం భార్యా మిత్రం గృహే సతః ఆతురస్య విషం మిత్రం దానం మిత్రం మరిష్యతః. సార్థ ప్రవసతో మిత్రం. ప్రయాణంలో మిత్రులు ఎవరు అంటేట, చూడండి, మనతో వచ్చేటువంటి వాళ్ళే మనకి మిత్రులు. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. మన మూర్ఖత్వం ఎలా అంటే, మనం యాత్రలో ప్రయాణం చేస్తాం అనుకోండి, రైలు ఎక్కాం, ఆ రైల్లో ఎక్కడ కూర్చుంటాం. కూర్చున్నప్పుడు 4 ఎదురు కూర్చుంటారు కదా పక్కన మన చుట్టూను. వాళ్ళే మనకి మిత్రులు కదా, కానీ వాళ్ళతో మనం యుద్ధం చేస్తూ కూర్చుంటాం. ఒకసారి నేను చాలా ఏళ్ళ క్రితం, 20 సంవత్సరాల ముందే అనుకుంటాను, 99 2000 సంవత్సరాల్లోనూ ఉపన్యాసాల కోసం అని చెప్పి అస్సాం వెళ్ళేది, గౌహటికి. ఆ రోజుల్లో ట్రైన్లు అప్పుడు అంటే ఫ్లైట్ ఉన్నా కాస్ట్లీ ఆ రోజుల్లో, తర్వాత తక్కువ ఫ్లైట్స్. సరే, నేను ఆ మెడ్రాస్లో ఉన్నాను అప్పుడు. మెడ్రాస్ నుంచి కలకత్తా వెళ్ళి అక్కడ మా ఆశ్రమంలో ఒక రోజు ఉండి మళ్ళీ మొన్నాడు మళ్ళీ ఇంకొక ట్రైన్ ఎక్కి అస్సాం వెళ్ళాలి, గౌహతి. అదేదో అంతా కూడా లేట్ అయింది బండి. సరే, కూర్చున్నాను. కలకత్తాలో వెళ్ళి రైల్లో కూర్చున్నాను. కూర్చున్న తర్వాత నా ఎదురుగుండా గ్లాసులో ఒకసారి ఎదురుగుండా ఒక పరివారం కూర్చుంది. అగర్వాల్స్ వాళ్ళ పరివారం. ఇంకా రైలు మొదలే అవ్వలేదు. కూర్చున్న తర్వాత ఆవిడ అంటుంది, బాబాజీ ఆప్కో హాత్ దేఖనా ఆతా హై క్యా అంది ఆవిడ. అంటే చేయి చూడడం వచ్చా? మా స్వామిజీ ఒకవాడు ఉండేవాడు, చేయి చూడడం వచ్చు కానీ తోరడం రాదనేవాడు.
ఎవడైనా చూస్తాడు చేయి చూడడానికి కప్పే కష్టమేముంది, చేయి చూపిస్తా బాగుంది చెయ్యి అనుకోవచ్చు. నేను అన్నాను నాకు రాదమ్మా అన్నాను. ఆవిడ అంటుంది అయ్యో నిట్టూర్పు అనమాట, అయ్యో మేమేమో చాలా దూరం వెళ్ళాలి, గౌహటి దాటిన తర్వాత తిన్సుకుని వెళ్తున్నాం, అక్కడ దాకా మీరు గౌహతి దాకా ఉంటారంటే మా అందరి చేతులు చూపించి టైంపాస్ చేయించుకుందాం అనుకుంది. ఊరి నాయన అనుకున్నాను. అంటే వాడు అక్కడ దాకా నేను వాడి చేతులు చూస్తూ కూర్చోవాలట. అంటే ఏమిటంటే విచిత్రం చూడండి, మనకి ఏంటంటే జీవన యాత్రలో కూడా మనకి కల్పించబడినటువంటి మన చుట్టూ ఉన్న వ్యక్తులతోటి జీవించాలి కదా, వాళ్ళతో యుద్ధం చేస్తాం మనం, మూర్ఖత్వం కాకపోతే ఇంకేంటి. ఏదో భర్త భార్య తండ్రి తల్లి కొడుకు కూతురు తమ్ముడు అప్పచెల్లెళ్ళు చుట్టాలు ఏదో మొత్తానికి అన్నీ కూడా మన చుట్టూ కల్పింపబడ్డాయి కదా, ఇచ్చినవాడు ఈశ్వరుడే కదా. ఎవరితో మనం నివసించాలో ఎవరితో మన జీవన ప్రయాణం చేయాలో వాళ్ళతోటే మనం యుద్ధం చేస్తూ ఉంటాం. గురువులు ఏమంటారు, నీ కల్పించబడినటువంటి యొక్క వాతావరణంలోనే నువ్వు ఇదే నీ ప్రయోగశాల, ఇందులోనే ఉండాలి, ఇందులోనే సాధించాలి. ఓర్పు, నిట్టూర్పు కాకుండా ఓర్పు, సహనం, అలాగే ప్రేమ, దయ, కరుణ అన్నీ కూడా ఎక్కడ సాధించాలి, ఇదేనైనా నీ క్షేత్రం ఇచ్చాను కదా, ఇందులోనే. మనకి ఏ ఏ రోగాలు మన నుంచి మన రోగాలకు మన మందుగా మనం కావాలో కోపం ఉందనుకోండి, బాగా కోపం మనకి తగ్గించుకోవాలనుకోండి, మన చుట్టూ కోపం ఉన్న వ్యక్తులకు ఇస్తాడు దేవుడు. ఎందుకని సహనం నేర్పిస్తాడు వాడు. అంటే మనకి సహన గుణం లేదు కాబట్టి మన చుట్టూ ఎలాంటి వాతావరణం కల్పిస్తాడు, కోపం ఉన్నటువంటి వ్యక్తులు చూపిస్తాడు సహన ప్రాక్టీస్ కోసం. చాలా మంచిది. అందుకే ప్రయాణంలో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతోటే చక్కగా స్నేహంగా ఉండాలి, కానీ వాళ్ళతో యుద్ధం చేయకూడదు అంటున్నాడు ఆయన. కానీ ఇప్పుడు కలియుగం కాబట్టి దొంగలు జాగ్రత్త అంటాం, ఎవరితో కూడా సరిగ్గా జాగ్రత్తగా ఉండడం అంటాం. సరే, రెండవది ఏమిటి, కింస్విన్ మిత్రం గృహే సతః, భార్య మిత్రం భార్య అంటే భార్యనే కాదు, భార్యకి భర్త, భర్తకి భార్య అని అర్థం, స్పౌస్ అని అర్థం ఇంగ్లీష్లో. ఇంట్లో మీకు మిత్రులు ఎవరయ్యా అంటే వాళ్ళే. అది పెద్ద సాధన. ఒక భార్యాభర్తలు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్టు వాళ్ళ వివాహ జీవితం, వైవాహిక జీవితం, 50th ఇయర్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ మ్యారేజ్ యానివర్సరీ, వెడ్డింగ్ యానివర్సరీ. చాలామంది వచ్చి అడిగారట వాళ్ళని, ఈ 50 సంవత్సరాల్లో మీరు ఏమైనా అంటే మేము చాలా అన్యోన్యంగా ఉన్నాం కదా, మీ అందరికీ తెలుసు కదా అన్నారు వాళ్ళు. అంటే ఎప్పుడూ కొట్టుకోలేదా అంటే కొట్టుకోలేదు. ఒకసారి తిట్టుకోలేదా, ఒకసారి కూడా తిట్టుకోలేదు. 50 సంవత్సరాల్లో ఒకసారి కూడా తిట్టుకోలేదా, ఒకసారి కూడా తిట్టుకోలేదు. అసలు కొట్టుకోలేదా, కొట్టుకోనే లేదు. ఏమిటి రహస్యం ఇది అంటే ఆవిడ చెప్పింది అప్పుడు, మా రహస్యం ఒకటే, పెళ్ళైన రోజునే చెప్పాను మా ఆయనకి, ఇంట్లో వ్యవహారాలు నేను చూసుకుంటాను, అమెరికా కంబోడియా అటాక్ చేయాలా కాదా అన్నటువంటి నిర్ణయాలు మా ఆయన చూసుకుంటాడట. అంటే పనికిమాల నిర్ణయాలన్నీ ఆయన చూసుకుంటాడు, ఇంటి వ్యవహారాలు నేను చూసుకుంటాను, కాబట్టి అసలు యుద్ధమే లేదన్నాడు అంతే ఆవిడ. whether America should attack Cambodia or not, my husband will decide. ఏ గొడవ లేదు, గొడవ తీరిపోయింది కదా, ఏ గొడవ లేదు, ఇంకా 50 సంవత్సరాలు పూర్తి అయిపోయింది అన్నాడు. అంటే ఆయనవన్నీ కూడా బయట ప్రపంచంలో మాట్లాడుకుంటాడు ఆయన. ఈ మన పెద్దవాడు కూడా ఈ రోడ్ల మీద కూర్చుని, జంక్షన్లో కూర్చుని ఆ దుమ్ము గట్రా తాగుతూ తింటూ ఆ చెత్త గాలి పీలుస్తూ ఏం చర్చించుకుంటారు, వాడలా చేసి ఉండకూడదు, వీడిలా చేసి ఉండకూడదు అనే పాలిటిక్స్ మాడుకుంటారు కదా. అసలు వీడు ఉన్నాడని వాడికి తెలియదు, ఆ ముఖ్యమంత్రికి కానీ ప్రధానమంత్రికి కానీ. ఎందుకు వచ్చిన చెత్త అవసరం? అవునవును, పాపం జాలిస్తుంది మనం చూస్తుంటే. మరి అంటే ఏమిటంటే ఇప్పుడు మన చుట్టూ ఉన్న వ్యక్తులే, భర్తకి భార్య, భార్యకి భర్త, ఇది మన ఆర్ష సాంప్రదాయం. అది అసలు పూర్వం విడాకులు అంటే చూడండి, హిందీలో మన తెలుగులో విడాకులు ఎక్కడ వచ్చాయి, కానీ హిందీలో విడాకుల పదం లేదు అసలు ఎక్కడ లేదు, అసలు లేదు, పదవే లేదు విడాకులకి, పదవే లేదు. చాలా చెప్తారు అసలు, అంటే మన సాంప్రదాయంలో అసలు ఆ కాన్సెప్టే లేదు. కాబట్టి భార్యామిత్రం ఇక్కడ గృహే సతః,
భార్య అంటే భర్త భార్య అంతే. కానీ ఈ మిత్రులు ఏంటంటే శత్రువులు తయారవుతున్నాం అంటే మరి ఇంకేం చేయలేము. అప్పుడు విడాకులే బెస్ట్. ఆతురస్య చ కిం మిత్రం, ఆర్తనాదం చేసేటువంటి వాడికి, దుఃఖంలో ఉన్నటువంటి వాడికి, అదే కష్టపడుతున్నటువంటి వాడికి ఈ మిత్రుడు ఎవరు అంటే బిషంగ్ అంటే వైద్యుడు. వైద్యుడే మిత్రుడు. చిన్న మీరు జోక్ వినే ఉంటారు, ఇది వైద్యో నారాయణో హరి అంటే అర్థమైంది కదా. అంటే వైద్యుడైనా నారాయణ చేతిలో పడితే హరి అంటట. అది ఆ వ్యాఖ్యానం. వైద్యుడైనా నారాయణ చేతిలో పడితే, అదే నారాయణైనా సరే, నారాయణైనా వైద్యుడి చేతిలో పడితే హరి అంటట. నారాయణుడు అంటే వాడు పోతాడని అర్థం. నారాయణుడైనా వైద్యుడి చేతిలో పడితే హరి అంటట వాడు. అది ఏం చేస్తాం మరి, అలా విన్నా మరి అన్యాయం కదా. ఏం చేస్తాం మరి, అలా ఉందా పని. ఆయన అది కాదు వ్యాఖ్యానం విన్నా చిన్నప్పుడు. అమ్మా మాకు తెలిసి వంది సరదాగా అంటాం. మీరు కొంచెం చమత్కారం జోకులు అర్థం చేసుకోలేరా మీరు. చిన్నపిల్లలకి అన్నం ఎలా పెడతాం చెప్పండి. చిన్నపిల్లలకి వాడు తిన్నంటాడు, అక్కడ చూడు చూడు అక్కడ చూడు అది మా గురుదేవులు నేర్పించిన విద్య. వాళ్ళు ఒక జోకు వేసి నవ్వుతున్నప్పుడు కుక్కండ్రా అన్నాడు ఆయన మధ్యలో. నోటు తెరిపించాలన్నమాట. ఆయనలో ఆయన గొప్ప నిష్ణాతత్వం సంపాదించాడు మహానుభావుడు. ఆయన ఎంత వేదాంతమైనా సరే అలా సరదాగా ఉదాహరణ చెప్పేసి కుక్కిసేవాడు అందరికీ. గొప్పవాడు ఆయన. సరే, ఆతురస్య మిత్రం ఎవరు? వైద్యుడు. తర్వాత ఆఖరిని కింస్మిన్ మిత్రం మనిష్యత. చనిపోయేటువంటి వాడికి మిత్రులు దానమే. మీకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. కొంచెం అత్యధికంలో చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినండి అని అర్థం. అదే అన్నారా? బ్రహ్మాండంగా ఉంది. ఒళ్ళు దగ్గర పెట్టి వినండి, మంచి మాట చెప్తున్నాను. మహాభారతంలో ఒక ఘట్టం వస్తుంది, శివపార్వతుల సంవాదం. అందులో 108 ప్రశ్నలు ఎంత అడుగుతుంది పార్వతీదేవి. ఆ ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే, కీళ్లవాతం వచ్చేటువంటి వాళ్ళకి ఏ కర్మ వల్ల కీళ్లవాతం వస్తుంది? కొంతమంది ఆడవాళ్ళు సౌందర్యంగా పుడతారు, చాలా సౌందర్యవతిగా పుడతారు. ఏ కర్మ చేసిన వల్ల ఆ విధంగా సౌందర్యం వస్తుంది అని రకరకాల, ఏ కర్మ చేస్తే ఆ ఫలితం వస్తుంది అని అడుగుతున్నాడు. ఆయన అన్నిటికీ చెప్తాడు. ఒక ప్రశ్న అడుగుతున్నాడు, అయ్యా పరమేశ్వర భర్త గారు, నేను గమనించాను చాలా మందికి పాపం వృద్ధాప్యంలో ఎనలేని ధనం వచ్చి పడుతుంది. వాళ్ళు ఆ సమయంలో వచ్చినటువంటి ధనం లాటరీయో లేకపోతే ధనమో ఆస్తిపాస్తులో వాళ్ళ పేరు మీద వచ్చినప్పుడు వాళ్ళు పాపం అనుభవించలేరు. 80 ఏళ్లకో 90 ఏళ్లకో విపరీతమైన ఆస్తి వచ్చేస్తుంది వాళ్ళకి, కానీ అనుభవించలేరు. ఏ కర్మ చేయడం వల్ల వాళ్ళకి అలాంటి ఫలితం ఇస్తున్నామని అడిగింది ఆవిడ. మన ఈశ్వరుడు కదా కర్మఫల దాత. దీనికి ఆన్సర్ ఇవాళ చెప్పాలా రేపు చెప్పాలా? రేపులే చెప్తాను. ఏమిటంటే ఆ ఈశ్వరుడు అన్నాడు, ఎవడైతే పూర్వజన్మలో వృద్ధాప్యంలో దానం చేస్తాడో ఆ ఫలితం ఈ జన్మలో అదే వయసుకి ఇస్తానన్నాడు ఆయన. మనం ఏమనుకుంటాం, అప్పలంగా చచ్చిపోయే ముందు దానం చేసేసి వచ్చే జన్మ మొదటి నుంచి పుణ్యం పొందుదా ఉంటాడు. ఆ పప్పులే ఉండకం ఆయన దగ్గర. నువ్వు ఏ వయసులో ఏ దానం చేసేవో వచ్చే జన్మకి ఆ వయసులోనే ఆ ఫలితాన్ని ఇస్తానన్నాడు. తిరిగిపోయిందా? ఏం మీకు నచ్చలేదా? బాగా మీరు ఏమో ముందు అనుకుంటున్నారేమో చచ్చిపోయే ముందు దానం చేసిపోతామని. ఆ పప్పులే ఉండకం. ఆయన అంటాడు, ఏ వయసులో మీరు ఏ దానం చేశారో ఆ వయసులోనే ఇస్తానన్నాడు. మన ధృతరాష్ట్రుడు చాలా బాగుంటుంది ఆ ఘట్టాలన్నీ కూడా వివరంగా. అంటే మూలం చదవాలి, నాకు మూలమే ఇష్టం. ఆయన పాపం అసలు ఆ కథలో ఎలా ఉంటుందంటే, యుధిష్ఠిరుడు ఈ గాంధారి ధృతరాష్ట్రుడు యుద్ధం అయిపోయిన తర్వాత రాజ్యంలో ఉంచుకుంటాడు. వాళ్ళ రాజ్యంలోనే
ఉండి అందరినీ ఒక శాసనం వేస్తాడు. ఎవరైతే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మా గురుతుల్యులైనటువంటి పితాసమానులైనటువంటి గురువులైనటువంటి మా పెదనాన్నగారు అయినటువంటి ధృతరాష్ట్రులను ఎవరైనా సరే ఏడిపించినా మా అన్నదమ్ములైనా సరే వాళ్ళకి శిక్ష తప్పదంటాడు. అని ఈ యుధిష్ఠిరుడు చాలా గట్టిగా చెప్తాడు. మన గురువు గారిని మా పెదనాన్నగారిని ఎవరైనా సరే ఏ మాట అయినా సరే అంటే ఆయన బాధ కలిగితే మటుకు వాళ్ళని క్షమించడం తమ్ముడైనా సరే అంటాడు ఆయన. అందరూ విన్నారు. కానీ భీముడు చాలా సూక్ష్మంగా అసలు ఆయనతో మాట్లాడకుండా ఆయన సమక్షంలో మాట్లాడుతూ ఆయన బాగా దుఃఖాన్ని కలిగించేవాడు. ఎలాగా ఈ భీముడు? ఇంక మిగతా వాళ్ళు చెప్పారు, అరే నీకు గుర్తుందా 100 మందిని నేను చంపింది నేనే కదా అని ఉండేవాడు. 100 మంది చంపింది ఈయనే, భీముడే చంపాడు. 100 మంది కొడుకులు చంపింది భీముడే. 100 మందికి ఈయన చేతులు చచ్చిపోయారు, భీముడి చేతిలో. అలా మాటలు పడుతూ ఉంటే ఈయన హృదయంలో బాగా ఆవేదన వచ్చేది పాపం ధృతరాష్ట్రుల వారికి. ఆవేదన వచ్చి చివరికి వెళుతూ చివరికి ఇంకా ఏం చేశాడు ఆయన? నేల మీద పడుకోవడం, భోజనం కూడా మానేసి బాగా దిగులుతూ ఉండిపోయాడు. ఎవరో వచ్చి చెప్పారు, ఇలా ఆయన భోజనం చేయట్లేదు, చాలా రోజులైంది, చిక్కిపోతున్నాడు, నేల మీద పడుకున్నాడు అంటే హృదయం బాగా ఆయనకి కదిలిపోయింది యుధిష్ఠిరుడికి. వెళ్ళి అయ్యా మీరు గురువులు పితా సమానులు, నా అసలు ఏమిటి మీరు ఇలా చేయడం ఏమిటి, మీరు ఆలయం తప్పు జరిగిందా, క్షమించండి అని చెప్పి చాలా వినయంగా వేడుకుంటాడు. ఏడుస్తాడు అప్పుడు ధృతరాష్ట్రుడు కూడా. మీ నేల మీద పడుకోవడం ఏమిటి, నేనేం తప్పు చేశాను, ఇదంతా కూడా మీదే కదా, మీ అందరి కోసం కదా నేను పనిచేస్తున్నాను అని అంటాడు. అంటే ఆయన ఏదో బాధ చెప్పుకుంటాడు. చెప్పిన తర్వాత ఇంకా చూసుకోండి మీరు సరిగ్గా భోజనం చేయండి అని చెప్పి చెప్తాడు, అందరికి చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత ఇంకా ఆయన రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోదాం అనుకుంటాడు. గాంధారి, ధృతరాష్ట్రుడు, తర్వాత ఆయనతో పాటు విదురుడు, సంజయుడు, నలుగురు కూడా వెళ్ళిపోదాం అనుకుంటారు. వెళ్ళిపోయి అరణ్యంలో తపస్సు చేసుకుందామని. అప్పుడు కబురు పంపిస్తాడు యుధిష్ఠిరుడికి, నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నాకు కొంత డబ్బులు ఏమైనా ఇస్తే దానం చేసి వెళ్ళిపోతానంటాడు. పాపం ఆ బాధ వేస్తుంది. టక్మని యుధిష్ఠిరుడు ఇంకా ఎంత ఏడుస్తాడంటే పాపం వెళ్ళి, అయ్యా ఇదంతా మీదే కదా, రాజ్యం మీదే, సంపత్తి మీదే, నన్ను అడగడం ఏమిటి, యథేచ్ఛగా మీరు దానం చేసుకోండి అని చెప్పి చెప్తాడు. ఆ ప్రజలందరినీ పిలిపించి హస్తినాపురం వాళ్ళందరూ ఉపన్యాసం ఇస్తాడు ధృతరాష్ట్రుడు. ఇచ్చి అందరికీ దాన ధర్మాలు చేస్తాడు. అదేంటండి మీ ఖజానా అంతా మీదే అంటాడు యుధిష్ఠిరుడు. నన్ను అడగడం ఏంటి దానం చేయడానికి, చక్కగా దానం చేసి వెళ్ళిపోండి అంటాడు. అడుగుతాడు, డబ్బులు ఇస్తాడు. డబ్బులు పెద్దవాడు అడుగుతాడు, 10 రూపాయలు కదా గుళ్ళో వేసుకుందాం అంటారు చూడండి. అలా అడుక్కోవడం అనేటువంటి ఆ పరిస్థితిని కల్పించకూడదు అంటాడు యుధిష్ఠిరుడు. పెద్దవాళ్ళకి అలా కల్పించకూడదు, నన్ను అడగడం ఏంటిది, అంతా మీదే అంటాడు ఆయన పాపం. అప్పుడు ఈయన ఉపన్యాసం ఇచ్చి చక్కటి ఉపన్యాసం ఇస్తాడు ప్రజలందరికీ కూడా. ధృతరాష్ట్రుడు వచ్చి దాన ధర్మాలు చేసి వెళ్ళిపోతాడు. ఇంకొక సీన్ ఉంటుంది అక్కడ. వీళ్ళు 5గురు కూడా అన్నదమ్ములు. మరి ఆ ముందు అగ్ని అంటే ఆయన నిత్యాగ్నిహోత్రుడు కాబట్టి అగ్ని వెనకాతల వీళ్ళు ధృతరాష్ట్రుడు, ఈ తర్వాత విదురుడు, సంజయుడు, గాంధారి అందరూ వెళ్తున్నారు. వెళ్ళి వాళ్ళందరినీ సాగనంపడానికి ఉత్తర ద్వారం ఉత్తర ద్వారం అనుకుంటారు ఆ హస్తినాపురానికి. ఆ ద్వారం దాకా ఈ 5గురు పాండవులు వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అడుగులోకి వెళ్ళిపోతున్నారు. ఇంకా 15 సంవత్సరాల తర్వాత, అంటే యుద్ధమైన 15 సంవత్సరాలు రాజ్యంలో జీవించిన తర్వాత ఇంకా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అడుగుకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళందరూ కూడా వెళ్ళి తిరిగి అటు వెళ్ళారు. వీళ్ళు తిరిగి వస్తుంటే భీముడు ఎందుకు వెనక్కి తిరిగి చూస్తే కుంతీదేవి కూడా వెళ్ళిపోతున్నారు వాళ్ళతో పాటు. అమ్మ నడిచాడు, నువ్వెక్కడికి వెళ్తున్నావు అంటాడు. అదేమిటది, తోడిగోడలు గుడ్డిరాలు ఆవిడ చూడలేదు, ఆడావిడ నేను లేకపోతే ఎవరు సేవ చేస్తారో ఆడికంతే ఆవిడ కుంతీదేవి. అది ప్రేమ అంటే. నేను లేకపోతే ఆవిడని పట్టించుకుంటారు, మగవాళ్ళందరూ వెళ్తున్నారు, నేను ఉండాలి కదా పక్కనే అంటే భీముడు కోపం వస్తుంది. ఈ రాజ్య సంపద అంతా నీకోసం సంపాదించే కదా, నిన్ను సుఖపెట్టడం కోసమే కదా. మరి ఆ రోజు నాకు విదులాదేవి అని చరిత్ర చెప్పి మా అందరినీ స్ఫూర్తిని కలిగించి అసలు మా అందరినీ లేవగట్టి యుద్ధం చేయించి మా కృష్ణుడి ద్వారా పంపించింది. విదుల అలా ఒక విదులాదేవి చరిత్ర చెప్పి మా అందరిలో కూడా ఒక స్ఫూర్తిని కలిగించి యుద్ధం చేయించి అప్పుడు అంటుంది, మా కొడుకులు 5గురు కూడా చవటల్లా ఉండకూడదని ఆ స్ఫూర్తిని కలిగించేటువంటి విధంగా మెసేజ్ పంపించినప్పుడు సందేశం మీకు యుద్ధం చేశారు, బాగుంది, అది వేరే ఘట్టం, ఏదైనా నా తోడుకోవడాలు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను, మీరు రావాలని కూడా నా దగ్గర రండి అని చెప్పి వెళ్ళిపోతుంది ఆవిడ.
సంవత్సరం తర్వాత ఈ ఆఖరి కొడుకున్నాడు కదా సహదేవుడు, బుజ్జివాడు, 101 ఏళ్ళు వాడినప్పుడు అమ్మని చూడాలన్నాడు. అన్నయ్య దగ్గరికి వెళ్ళి 1 సంవత్సరం అయిపోయింది, అమ్మని చూడాలంటాడు. నాకు అనిపిస్తున్నది అమ్మని చూడాలంటాడు యుధిష్ఠిరుడు. అప్పుడు దండోర వేయిస్తాడు. ఎవరెవరైతే ధృతరాష్ట్రుల వారిని, గాంధారిని, కుంతిని వీళ్ళందరినీ కలవాలనుకుంటున్నారో మీరందరూ నాతో పాటు తీసుకెళ్తానంటాడు. దండోర వేయిస్తాడు ఊరిలో. వెళ్ళి ఒకరోజు రాత్రి అంతా పొలిమూరులో ఉంటాడు మిగతా జనాల కోసం అని చెప్పి. ఎన్నో రథాలు, గుర్రాలు, ఏనుగులు అన్నీ తీసుకొని వెళ్తారు అక్కడికి. వెళ్ళి దూరంగా అక్కడ ఆపి, వీళ్ళు ఆశ్రమాల్లో ఉన్నారు కదా, డిస్టర్బ్ చేయకుండా ఆశ్రమాల్లోకి వెళ్తే అక్కడ ఇంకా చాలా బాగుంటుంది ఘట్టం ఒకటి. అది వెళ్ళి అక్కడ చెప్పి వీళ్ళందరూ చూడడానికి వస్తారు. ఎవరు భీముడు ఎవరు, అర్జునుడు ఎవరు అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి తప్ప బ్రహ్మచారులు, తర్వాత వనప్రస్థులు, కొంతమంది సన్యాసులు, ఈ అందరూ వచ్చి చూడడానికి వస్తారు. వీళ్ళందరినీ చూడాలి, అందరూ కలుస్తారు. ఒక విషయం చెప్తాను, ఇంకో విషయం కథ కలిసి కొంచెం చూపిస్తారు. లోపలికి వెళ్తున్నాను, ఇబ్బంది లేక మీకు. ఏమైందంటే అక్కడ గాంధారి వ్యాసులు వారు వస్తారు. వీళ్ళందరూ వచ్చారు కదా, వ్యాసులు వస్తారు అక్కడికి. వచ్చిన తర్వాత గాంధారి ఏడుస్తుంది. 15-16 సంవత్సరాలు అయింది, ఈయనకి ఇంకా దుఃఖం పోలేదు కొడుకుల యందు, ఇంకా ఏడుస్తున్నాడు ఈయన, కొడుకులు పోయారని. ఎప్పుడు ఈ శోకం ఎప్పుడంతా అంత అవుతుంది అంటాడు పాపం ఆవిడ అంటుంది వ్యాసుల గారితో. మామగారు కదా అంటే, సరే ఇవాళ సాయంత్రం గంగానది ఒడ్డున కలుద్దాం అందరం, మీకు విచిత్రం చూపిస్తానన్నాడు వ్యాసుల వారు. అందరూ కలుస్తారు. ఆ సాయంత్రం 5 గంటలకు అయ్యేసరికి అందరూ పొలమని వీళ్ళందరూ భార్యలు వెళ్ళారు. ఒక కౌరవుల భార్య కూడా వెళ్ళారు, ఏదో యుధిష్ఠిరుడితో పాటు. రాజ్యం అంతా ఆల్మోస్ట్ వెళ్ళింది అక్కడికి. ఈ చుట్టాలు అందరూ, ఈ భార్యలు, ఈ 100 మంది కోడళ్ళు, తర్వాత ధృతరాష్ట్రుడు, గాంధారి, విదురుడు, సంజయుడు, పాండవులు, కుంతి, మిగతా అందరూ వచ్చిన వాళ్ళందరూ అందరూ పొలమును పోతారు ఆ గంగానది ఒడ్డుని. ఏమిటి చూపించే ఇవాళ వ్యాసులు ఏమిటి చూపిస్తున్నారు, ఏమిటో అదృశ్యం చూపిస్తున్నారు, ఒక ఎప్పుడు చూడనటువంటిది జరగని సంగతి చూపిస్తున్నారు, ఏమిటి చూపిస్తారని కూర్చున్నారు అందరూ. వ్యాసులు సరిగ్గా సంధ్యా సమయానికి వచ్చి ఆ నదిలోకి వెళ్ళి నీళ్లు తీసుకుని ఒకసారి సంకల్పం చేస్తే ఆ చీకటి పడుతుండగానే ఆ నదిలోంచి పోయిన వాళ్ళందరూ సశరీరులే వెనక్కి వచ్చారు. కర్ణుడు, ఈ 100 మంది కురువులు, కౌరవులు, తర్వాత వాళ్ళ చేసేటువంటి రథసారథులు, ఇంకా మిగతా కర్ణుడు అందరూ వచ్చేసారు బయటికి. వచ్చేసి మాట్లాడుకోండి, మీరు ఏం చేయాలో చేసుకోండి వెళ్తూ వీళ్ళందరూ తీసుకొచ్చారంటాడు వ్యాసుల వర్ష. రాత్రంతా కూడా వీళ్ళు పాండవుని కలిశారు, కర్ణుని కలిశారు, యుధిష్ఠిరుడిని కలిశాడు, అందరినీ కలిసి మాట్లాడుకొని క్షమాపణ, ఎంతో ప్రేమగా ఉన్నారు అందరూ కూడా. అందరూ కలిసిన తర్వాత అందరూ రాత్రంతా కలిసి ఈ హృదయ వేదన అంతా తగ్గించేశాడు అందరి దీన్ని. ఆ లోకం నుంచి సశరీరులుగా తీసుకొచ్చాడు వెనక్కి. తీసుకొచ్చి అప్పుడు అయిన తర్వాత ఉదయం అవుతుంటే ఇంకా వీళ్ళందరూ వెళ్ళిపోతారు ఇంకా అని చెప్పి వీళ్ళందరినీ పంపించేశాడు. పంపించిన తర్వాత వ్యాసులు అంటారు, ఎవరెవరైతే తమ భర్తలతో మీరు కూడా లోకానికి వెళ్ళాలనుకుంటున్నారో ఈ గంగానదిలో మునకేయండి అంటాడు ఆయన. చాలామంది కోడళ్ళు అంటే ఈ 100 మంది పిల్లలు కౌరవుల యొక్క భార్యలు ఎవరైతే ఉన్నారో కొంతమంది వెళ్ళి మేము ఆయన భర్తతో వెళ్ళిపోతామా ఈ లోకంలో ఉండమని. వాళ్ళు మునక వేసిన వెంటనే జ్యోతిస్వరూపులే వెళ్ళిపోయారు ఆకాశంలోకి, శరీరం వదిలేసి వెళ్ళిపోయారు. ఇది విన్న తర్వాత ఇది వైశంపాయనుడు జనమేజయుడు చెప్తూ ఈ కథ అంతా కూడా భారత వినిపిస్తున్నాడు, ఆయన వినిపిస్తున్నాడు సత్రయాగంలో. నేను నమ్మనంటాడు జనమేజయుడు. పరీక్షిత్ కొడుకు కదా, అదేమిటది నేను నమ్మను, ఇదిలా జరుగుతుంది, ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. 16 సంవత్సరాల తర్వాత పోయిన వాళ్ళందరినీ తీసుకురావడం ఏమిటి, సశరీరంగా వాళ్ళని తీసుకురావడం ఏమిటి, వాళ్ళు కలిసి మాట్లాడుకోవడం ఏమిటి, ఒకరికి క్షమాపణ చెప్పుకోవడం ఏమిటి ఇదంతా కూడాను నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యం కాబట్టి నమ్మలేనటువంటి ఆశ్చర్యంగా ఉంది, నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు. వైశంపాయనుడు నవ్వాడు. నవ్వి ఆయన అంటాడు జనమేజయుడు, నాకు కూడా మా నాన్నగారిని చూడాలని పరీక్షిత్ మహారాజుని. వ్యాసులు వారు ఉన్నారు, ఇక్కడే ఉంటారు సత్రంలో, 1000 మంది ఉంటారు సత్రంలో, ఏదో ఆయన కుటీరులో కూర్చున్నాడు వ్యాసులు వారు కనుక మా నాన్నగారిని ఇక్కడ తీసుకొచ్చి నాకు చూపిస్తే అప్పుడు నమ్ముతానంటాడు జనమేజయుడు. స్వర్గం నుంచి తీసుకొచ్చి నా ముందు నిలబెడితే నమ్ముతానంటాడు. వైశంపాయనుడు నవ్వాడు. వైశంపాయనుడు ఆయనే అడుగుదాం పదన్నాడు ఆయన.
వెళ్ళి వ్యాసగారు నమస్కారం చేసి ఇగో వీటికి సందేహం వచ్చింది. ఆయనే ఆదేశమే కదా మా మహాభారతం చెప్పమన్నాడు ఆయన వైశంపాయుడికి, జనమేజయుడికి. మా ముత్తాతల చరిత్ర వింటాను అంటే చెప్పాడు అందరికీను. చెప్పు మా భారతం చెప్పన్నాడు వైశంపాయుడికి. చెప్తున్నాడు. ఈ సందేహం వచ్చింది. అదే వ్యాసుల వారు నవ్వి తీసుకొస్తా అని చెప్పి పరీక్షిత్ మహారాజు తీసుకొచ్చాడు లోపలికి, ఈ లోకంలోకి. పరీక్షిత్ మహారాజు ఆయన దగ్గర ఉన్నటువంటి మంత్రి కూడా ఇద్దరిని పట్టుకొచ్చాడు. ఇగో మీ నాన్నగారి ఇక్కడ చూసుకో అన్నాడు. జనమేజయుడు ఆయనకి స్నానం చేస్తాడు. అది చక్కగా అభ్యంగన స్నానం చేయించి అభిషేకం చేసి ఆయనకి బట్టలు తొడిగి నమస్కారం పెట్టి భోజనం పెట్టి పంపించేస్తాడు. ఆయన మాట్లాడలేదు ఆయన పరీక్షిత్ మహారాజు, అలా వచ్చి కూర్చున్నాడు ఆయన. అది వ్యాసుల వారు అంటే అంత తమాషా కాదు ఆయన. దీంట్లో ఎందుకంటే చెప్పుకొచ్చాను ఇవన్నీ కూడాను అంత గొప్పవాడని అర్థం. దానమే మరిష్యత. దానం అంటే ఏ వయసులో దానం చేస్తే అది. అందుకని దానం అనే ప్రసక్తిలో ధృతరాష్ట్రుడు దానం గురించి చెప్పారు. ఏదో ఒక వయసులో పోనీ మొదట్లో చేయలేదు, కనీసం ఆఖరి వయసులోనే చెయ్యండి, చేయకూడదని కాదు, కానీ ఫలితం వస్తుంది. కానీ ఒక చిన్న కిటుకు ఉంది ఇందులో. ఏమిటో ఇబ్బంది? ఏ జన్మలో ఏ వయసులో అది దానం వస్తుంది ఆ ఫలితంలోనే. అందుచేత మనం జీవితాంతం దరిద్రంగా బతికి పిసినారిగాళ్ళ బతికి పోయేటప్పుడు దానం చేసి పోదాం, పుణ్యం కొట్టుకుందాం అంటే ఆ పప్పులే ఉడకం ఆయన దగ్గర. అందుకే ధనం వచ్చినా అనుభవించడానికి యోగ్యత లేనటువంటి శరీరం ఉంటుంది వాళ్ళకి. ఆ వయసులో వస్తే ఏం లాభం? తినలేరు, తిరగలేరు, తాగలేరు, ఏం చేయలేరు. అదో భయంకర దుఃఖం ఒకటి, ఈ వయసులో వచ్చి పడినప్పుడు ఏం చేయాలని. విచిత్రంగా ఉంటాయి ఇవన్నీ కూడా. అయిందా? ఇంకొకటి, కిం స్విత్ ఏకపదం ధర్మ్యం, కిం స్విత్ ఏకపదం యశః, కిం స్విత్ ఏకపదం స్వర్గ్యం, కిం స్విత్ ఏకపదం సుఖం. ఒక్క మాటలో చెప్పయ్యా, ఏకపదం ధర్మ్యం. ఒక్క మాట ధర్మం అంటే ఏమిటో చెప్పాలి. ఒక్క మాటలో చెప్పు ధర్మం అంటే ఏమిటో. రెండవది యశః, యశస్సు అంటే ఏమిటో ఒక పదంలో చెప్పు నాకు. ఏకపదం స్వర్గం, స్వర్గం అంటే ఏమిటో ఒక మాటలో చెప్పు నాకు. ఏకపదం సుఖం, సుఖం అంటే ఏమిటో ఒక మాటలో చెప్పు నాకు అన్నాడు ఆయన. ఒకటే మాటలు, అంటే ఒకటే పదంలో, ఒకటే మాట ఒకటే పదంలో. ఏకపదం అంటే ఆ పదం వాడితే ఆ సంబంధించి అన్నీ అందులో వచ్చాయి. ధర్మం అంటే ఒకటే పదం చెప్పు, అందులో అన్నీ రావాలి, ఇంత వ్యాఖ్యానాలు అక్కర్లేకుండా. యుధిష్ఠిరుడు అంటాడు, దాక్ష్యం ఏకపదం ధర్మం. దక్షత అంటే ఇంటిగ్రిటీ, స్కిల్. ధర్మం అంటే అది దక్షత అంటే చూడండి, క్యాపబిలిటీ, కెపాసిటీ, స్కిల్, ఇంటిగ్రిటీ అన్ని అర్థాలు వస్తాయి ఇందులో. చూడండి, మనకి జన్మ ఎత్తిన తర్వాత ఎన్నో కర్మలు చేయాలి, ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. ప్రతి బాధ్యతని నిర్వహించాలి, ప్రతి ధర్మాన్ని నిర్వహించాలి అంటే మనకు దక్షత ఉండాలి కదా. దక్షత లేకపోతే ధర్మం ఎక్కడ ఉంటుంది? దక్షత ఉండాలి కదా. ఇప్పుడు మేము ఉన్నాం, మా ధర్మం ఏమిటి? స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. ఇది మాది. స్వాధ్యాయం ప్రవచనం మారకూడదు. మరి ఈ రెండు పనులు చేయాలి అంటే దీన్ని దక్షత ద్వారా సంపాదించి దక్షత ఉండాలి కదా, కెపాసిటీ ఉండాలి కదా, ఏ ధర్మం మనం చేసినప్పటికీ కూడా. కాబట్టి ఆ దక్షత అనేటువంటిదే ఏకపదం ధర్మ్యం. అలా మనలో ఎన్నో ధర్మాలు ఉంటాయి, ఎన్నో చేయాల్సి వస్తుంది బాధ్యతలు. ఇక మనం అనుకున్నాం కదా, నేను మనం 5 పంచయజ్ఞములు అని చెప్పి తీసుకొచ్చారు అంతే. అన్నింటిలో 5 పట్టుకొచ్చేసారు. చిన్మేంద్ర వారు 93లో, ఆయన 93లో వెళ్ళిపోయారు. 93 మే మాసంలో హైదరాబాద్ వచ్చారు. ఆయన ఆఖరి గీతా జ్ఞాన యజ్ఞం ఆయన జీవితంలో హైదరాబాద్ జరిగింది. మేమంతా ఉన్నాం అప్పుడు, యూత్ యంగ్స్టర్స్ అందరం. ఆయన ఒకరోజు ఆయన ఉపన్యాసం పెట్టాం యూత్ కోసం అని. ఆయన ఎక్కడొచ్చినా యూత్ మీట్ అడ్రస్ చేస్తూ ఉండేవారు. యూత్ని 1000 మంది 15 మంది యూత్ వస్తారు. ఆ భారతీయ భవన్లో పెట్టాం. ఆ 2-3 రోజుల ముందు
అంటే మే 9 జరిగింది ఆదివారం, 7 నుంచి యజ్ఞం. వచ్చిన వెంటనే అడిగాం, గురుగారు ఎల్లుండి మీకు పెట్టాం కదా, టాపిక్ ఇవ్వండి, మేము పొద్దున పేపర్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేస్తుంది అంటే ఆయన ఒక్క 2 నిమిషాలు ఆలోచించారు. ఏం టాపిక్ ఇవ్వాలి? నార్మల్గా ఆలోచించారు ఆయన టాపిక్, ఏదో టాపిక్ ఇచ్చేస్తారు. అలా ఆలోచించి ఆయన ఏమన్నారు, అవర్ డెట్స్ అన్నారు. అవర్ డెట్స్, డెత్ కాదు డెట్ అన్నారు కూడా, మళ్ళీ DEBTS అంటే మన రుణాలు అని దాని మీద వ్యాఖ్యానం చేశారు. గంట సేపు. బాబా యూత్కి ఆ రోజు ఒక ఫ్రీడమ్ ఫైటర్ని, ఆ రోజుల్లో ఫ్రీడమ్ ఫైటర్గా ఉండి చిన్న వయసులో బాగా చేశారు, యుద్ధం చేశారు. భారతీయ భవన్ నుంచి ఒక ఆయన అక్కడే ఉంటారు, బాగా ఆర్టికల్స్, పేరు చెప్పను, ఆర్టికల్స్ రాసేవారు, ఫ్రీడమ్ ఫైటర్గా ఉండేవారు. ఆయనేమో ముఖ్య అతిథిగా పట్టుకొచ్చారు. ఈయన మేము పరిచయం చేసే వాళ్ళు ఏమన్నారు, పెద్ద ఈయన గొప్ప ఆయన ఫ్రీడమ్ ఫైటర్గా పనిచేశారు, అది చేశారు, ఇది చేశారు అని చెప్పిన తర్వాత ఈ గురుదేవులు ఉపన్యాసం ఇస్తూ ఆయన కూడా తిట్టాడు. గురుదేవుడు ఫ్రీడమ్ ఫ్రమ్ వాట్ అన్నాడు ఆయన. అంటే ఏమిటి? దేశానికి స్వతంత్రం కాదు, మనకి స్వతంత్రం వచ్చిందని అడిగాడు ఆయన. వ్యక్తికి స్వతంత్రం కావాలి. స్వతంత్రం అంటే ఏమిటి? యథేచ్ఛ వ్యవహారం కాదు, నా బంధంలో నుంచి అన్ని ముక్తిని పొందడం అనేటువంటి స్థితిని చెప్తూ, ఈ రుణాల గురించి చెప్తూ ఒక్క రుణం యాడ్ చేశాడు గురుదేవులు. ఈ రుణాలు కాకుండా మరొక రుణం ఉందన్నారు. ఏమిటది? ఆత్మ రుణం అన్నారు. యు ఆర్ ఇండెక్టెడ్ టు యువర్ సెల్ఫ్. ఏ విధంగా మనం తెలుసుకోవాలి, అదే మన రుణం. యూఆర్ ఇండెక్టెడ్ టు యువర్ సెల్ఫ్ అన్నారు. యూఆర్ ఇండెక్టెడ్ టు యువర్ సెల్ఫ్ అన్నారు. కాబట్టి ధర్మం అనేటువంటిది ఏమిటి అంటే, మనం ఎన్ని పాత్రలు పోషిస్తున్నామో అన్ని పాత్రల్లో దక్షత కలగాలి. అంటే కెపాసిటీ, ఎబిలిటీ, క్యాపబిలిటీ, స్కిల్ అన్నీ ఉండాలి. అదే ధర్మం. బాగుంది ఆన్సర్. అంటే మనం సర్టిఫై చేయట్లేదు యుధిష్ఠిరుడిని, కానీ మనకి అర్థం అవ్వాలి. ఏకపదం యశః. ఏమిటది? దానం ఏకపదం యశః. దానమే యశస్సుకి. ఒక కథ వస్తుంది, అది ఆ పేరు మర్చిపోతున్నాను. సరే, కథ విన్నాం, ఇక్కడ తిరుగుతున్నా, మహాభారతంలో వస్తుంది. ఒక రాజా, బాబా ఏ రాజా చెప్పమాది, ఇంద్రం వస్తుంది. ఇంద్రజుమ్నుడు ఆయన స్వర్గంలో పుణ్యం అయిపోయింది, కింద పంపించేశాడు ఇంద్రుడు. వచ్చిన తర్వాత ఆయన ఎవరిని అడుగుతాడు, ముందు మా కథ మాకు గుర్తు రావట్లేదు సరిగ్గా, ఎనీవే అడుగుతాడు. నాకు తెలుసా అంటాడు. ఎవరిని ఒక వచ్చి నాకు తెలియదు అంటాడు అది ఆ పక్షి. సరే, మన ఇద్దరు వెళ్ళి ఇంకో పక్షికి వెళ్తారు. నన్ను తెలుసా రాజా ఇంద్రజిమ్ పేరు విన్నావా అని, నాకు కూడా తెలియదు అంటాడు. ఇంకోళ్ళు ఇంకో దగ్గరికి వెళ్తారు. అలా చివరికి వెళ్ళేసరికి ఒక నీకన్నా ఓల్డ్ ఎవరు ఉన్నారా వృత్తులు అంటాడు ఇంద్రజిమ్నుడు. నాకన్నా వృత్తుడు వాడున్నాడు. అలా తీసుకొచ్చి ఆఖరి వాడు అంటాడు కొంగ అయిన తర్వాత, లేదు నాకన్నా వృత్తుడు అక్కడ పెద్ద ఉద్యానవనం ఉంది, ఆ పెద్ద తాబేలు ఉంటుంది, ఆ తాబేలు నాకన్నా చాలా వృత్తుడు, కాబట్టి ఆ తాబేలు దగ్గరికి వెళ్ళి అడుగుదాం అంటాడు. వీళ్ళందరూ వెళ్తారు, ఇంద్రజిమ్ని తీసుకెళ్తారు వాళ్ళందరినీ. ఆ తాబేలు పిలుస్తాడు, బయటకు వస్తుంది. ఇంద్రజిమ్నుడి పేరు విన్నావా అన్న వెంటనే తాబేలు ఏడుస్తుంది. ఏడుస్తుంది. ఏమిటి ఏడుస్తున్నావు అంటాడు. అంటే ఆయనంటే ఎవరు తెలియదు అంటుంది. ఏమిటంటే అసలు ఈ సరస్సు పెద్ద సరస్సు, చాలా పెద్ద సరస్సు ఏర్పడిందే ఆయన వల్ల అంటుంది. ఎలాగట? ఓ యజ్ఞం చేసి గోవులు దానం చేస్తే ఆ గోవులు ఈ మార్గం గుండా వెళ్ళడం వల్ల ఆ బరువు వల్ల ఏర్పడినటువంటి ఇది సరోవరం. అంటే అన్ని గోవులు దానం చేసేట ఆయన. కాబట్టి ఆ గోవుల వల్ల దానం చేయడం వల్లే మాకు సరోవరం ఏర్పడింది, అందులో మేము ఉంటున్నాం, నాకు అప్పుడు బాగా తెలుసు ఆయన అంటే తక్కువ రథం వచ్చింది దేవలోకం నుంచి. ఎందుకని? ఏ ఒక్కడైనా భూమి మీద ఉంటే నీ యశస్సు గురించి, నీ దానం గురించి ఎంతకాలం ఎవరైతే నిన్ను స్మరిస్తారో భూమి మీద, అంతకాలం స్వర్గంలో ఉండొచ్చు అని స్వర్గానికి వెళ్ళిపోతాడు మళ్ళీ. అంటే దానం అనేటువంటిది యశస్సుకి ఏమిటి? దానం. డబ్బులే కాదు దానం, శ్రమదానం, వాక్దానం, మంచి మాటలు చెప్పడం, ధనమే కాకుండా తర్వాత విద్యాదానం, మనకు కొన్నటువంటి విషయాలు కొంతమంది చెప్పడం అని అడిగిన వాళ్ళకి.
ప్రతి ఒక్కడికి పిలిచి రుద్రం పెడితే దరిద్రంగా ఉంటుంది. అలా చెప్పకూడదు. ఏది అవసరమో ఎంత అవసరమో అంతే చెప్పాలి. సందర్భాన్ని బట్టి, ఆ ఆడియన్స్ని బట్టి, వ్యక్తిని బట్టి. మన పాండిత్యం ప్రదర్శించడం కాదు ప్రవచనం అంటే. పెద్దవాళ్ళు చెప్తుంటారు మాకు, పాండిత్యం కాదురా మన ప్రవచనం అంటేను. వాళ్ళకేం కావాలో వాళ్ళకి ఇవ్వడం నేర్చుకుంటే అది నీకు పనికొస్తుంది. మనకున్న చెప్పడం కాదు, వాళ్ళకేం కావాలో చెప్పాలన్నారు. చూసారు, మంచి మాట అది. ఇంకో మా గురువుజీ అంటుండేవారు, పాండిత్యం ఎందుకో పనికొస్తుంటే దోష దర్శనం అన్నాడు ఆయన. ఇతరులలో పాండిత్యం దోష దర్శనం అంటే ఏమిటి? మన పాండిత్యం దేనికి ఉపయోగపడుతున్నది? ఇతరులలో దోషాలు చూడడానికి మనకు వస్తున్నది. అది పాండిత్యమే కాదు. కాబట్టి ఈ ద్వారం ఏకపదం యశ, దానం చేయాలి జీవితంలో. అసలు ఒక పెద్ద గురువు గారు, పేర్లు చెప్పను కావాలని, ఆయన మాట చెప్తాడు. ఒక రోజు ప్రత్యేకించి వెళ్ళమంటున్నాడు ఆయన. ఒక మార్కెట్ స్ట్రీట్కి వెళ్ళండి, నడుచుకుంటూ వెళ్ళిపోండి మార్కెట్లోకి. ఎదురుగుండా వచ్చిన వాళ్ళందరిలో ఎవరితో ఐ కాంటాక్ట్ జరిగిందో ఒకసారి చిరునవ్వు నవ్వండి. తెలియని వాళ్ళే, ముఖ పరిచయం లేని వాళ్ళు, వాడు ఎలాంటి వాడు అనేది లేదు, కానీ ఒకసారి చిరునవ్వు నవ్వండి. ఒక 1/2 కిలోమీటర్ మార్కెట్ రోడ్ ఉందనుకోండి, డౌన్ టౌన్ రోడ్, మార్కెట్ డౌన్ టౌన్, అలా నడవండి. అది చూసి వాళ్ళందరినీ ఒకసారి చిరునవ్వు నవ్వండి, ప్రేమగా నవ్వండి. కళ్ళలో కాంటాక్ట్ ఎవరితో కనపడుతుందో వాళ్ళని చూసి చిరునవ్వు నవ్వండి. సీ హౌ మెనీ రెస్పాన్సెస్ యూ గెట్ అండ్ హౌ బ్యూటిఫుల్ యూ విల్ బీ అన్నాడు. అండ్ యూ విల్ ఎంపవర్ దెమ్. అండ్ ఆ క్షణంలో వాళ్ళకి ఒక్క క్షణంలో ఒక రెప్పపాటు కాలం వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టినటువంటి వాళ్ళు అవుతున్నాం మనం. ఎయిర్పోర్ట్లోకి వస్తున్నప్పుడు ఆ సెక్యూరిటీ గార్డ్ని గేట్ దగ్గర నుంచి పలకరిస్తాను నేను. ఏ మహారాజ్ కహాసే ఓ అంటాను. వాడు ఆంధ్ర అంటాడు, ఒరిస్సా అంటాడు. ఒరిస్సా బాగున్నా. అలాగే సెక్యూరిటీ లోపలికి వెళ్ళినప్పుడు మహారాజ్ కైసే గుడ్ మార్నింగ్ సబ్ ఠీకే కబ్ సే కరే హే, ఎప్పటి నుంచి నిలబడ్డాను ఆయన? స్వామీజీ క్యా కరే 8 గంటే ఓకే. అరే బాబా బహుత్ స కష్టం అంటే ఆ క్షణంలో వాడికి ఆ ఉపశమనం కలగడం అనేటువంటిది కూడా సేవే, కలిగించడం అనేటువంటిది. అలా నవ్వడం, ఆ ఒక్క క్షణం, ఆ ఒక్క 15-20 సెకండ్లు మనతో ఉన్నటువంటి కాలంలో వాడికి ఆనందాన్ని ఇవ్వగలవా? అలా చేయమన్నారు గురువులు. ఒకడు అడిగింది మధ్య, భయ్ కైసే హో అంటే, సబ్ జూట్ గా జూటా సంసారే, జూట్ సంసారే మాయా అన్నాడు వాడు. ఎస్ఐ అక్కడ చెక్ చేస్తాను. బహుత్ అచ్చి బాత్ కహీ ఆప్నే, బహుత్ బడియా భయ్యా, ఏ తో సచ్ యహీ హై అన్నారు. ये तो सच है, क्या करे प्रभु की लीला అన్నాడు ఒకడు. కొంతమంది నెంబర్ తీసుకుంటారు, మళ్ళీ ఫోన్ చేస్తారు వాడు, బాబాజీ కైసే హో అని. ఆ క్షణంలో ఆ మంచి పని చేయడం కూడా దానమే. చిరునవ్వు చక్కగా మనస్ఫూర్తిగా చిరునవ్వు నవ్వినా ఆ క్షణంలో వాడికి ఆ దుఃఖం అనేటువంటిది రాకుండా చేస్తున్నాం. ఆ క్షణంలో వాడికి అన్ని మరిపింపజేసి ఒక ఆనందాన్ని ప్రసాదిస్తున్నాం. అది కూడా చాలా గొప్ప సేవ అన్నారు పరమ గురువులు. అందుచేత ఇంకొకటి ఏమిటి? కింస్మిన్ ఏకపదం సుఖం. అసలు సుఖం అంటే ఏమిటి? శీలం, క్యారెక్టర్ అనేటువంటిది ఏకపదం సుఖం. క్యారెక్టర్. ఇప్పుడు మంచి కథ చెప్తా క్యారెక్టర్ మీద. శీలం బాగుంటుంది, మళ్ళీ ఒళ్ళు దగ్గర పెట్టుకోనండి. ఇవన్నీ మీరు విని ఉండరు, అందుకే చెప్తున్నా ఇవన్నీ కూడా. ఒళ్ళు తెలుగు అంటాం, ఒళ్ళులో అన్నీ వచ్చేస్తాయి కాబట్టి. ఒళ్ళు అంటే పై తొక్క అంతే, అధ్యాహారం చేసుకోవాలి మిగతావన్నీ కూడా. ఉపలక్షణం ఒళ్ళు. సరే వినండి. రాజా ఈ ప్రహ్లాదుడు 3 లోకాలకి రాజు అయ్యాడు. చాలా పెద్ద కథ ఇది, వినండి. 3 లోకాలకి రాజుగా ఉన్నాడు. భూభువస్వ అన్ని లోకాలకి రాజు, త్రిలోక చక్రవర్తి అయ్యాడు. ఆయన్ని చూసి, ఆయనకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు ప్రతిష్టలు చూసి, ఆ వైభవం చూసి ఇంద్రుడికి
జలసి వచ్చింది, ఈర్ష్య పుట్టింది ఇంద్రుడికి, దేవేంద్రుడికి. వాడు ఆ ద్వేషాన్ని వాడు ఆ ఈర్ష్యని తట్టుకోలేకపోతున్నాడు. ప్రహ్లాదుడికి ఏమిటి ఇంత కీర్తి ఏమిటి, 3 లోకాల రాజు అయిపోయాడు, నేను స్వర్గానికే రాజుని, వీడికున్న వైభవం ఏమిటి అని తట్టుకోలేక ఆ బాధ చెప్పుకోవడానికి ఈ వెంట బృహస్పతి. గురుగారు దేవగురు కదా, మరి గురువుగారు నా మనసులో ఇలా ఉంది, వాడు విపరీతమైన పేరు ప్రఖ్యాతి సంపాదించాడు, 3 లోకాల్లో కూడా కీర్తి ప్రతిష్ట సంపాదించాడు, నాకు అలా అవ్వాలని ఉంది, వాడు దేనివల్ల ప్రహ్లాదు అంత గొప్ప కీర్తి సంపాదించాడు చెప్పండి అంటాడు గురువు గారికి, బృహస్పతికి. ఆయన అంటాడు వాడి దగ్గర ఉన్న విద్యే కారణం అంటాడు. అయితే ఆ విద్యని మీకు వచ్చు కాబట్టి మీరు నాకు బోధించండి ఆ విద్య అంటాడు. చెప్తాను ఆయన అంటాడు. చెప్పి చాలా బోధిస్తాడు, నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత నా సిలబస్ అయిపోయింది అంటాడు ఆయన బృహస్పతి. ఇంకా ఏమైనా నేర్చుకోవడానికి ఉందా అని అంటాడు. ఓ నేర్చుకోవడానికి చాలా ఉంది నాయన అంటాడు. మరి ఎవరికి నేర్చుకోవాలి కదా, ఇప్పుడు నా కాంపిటీషన్ ఏమిటి, ప్రహ్లాదుడు ఇప్పుడు ఈర్ష్య. కాబట్టి నేను ఏం చేయాలి, సార్ యూనో తెలుగునో ప్రసాద్ గారు, యూనో తెలుగు మ్యాన్నో, ఎక్సలెంట్. అదర్వైజ్ ఐ థాట్ ఆఫ్ స్విచ్చింగ్ గేర్ ఇన్ ఇంగ్లీష్. అప్పుడేమైంది, అయినా ఇంకా దీనికన్నా నేర్చుకోవాలనుకుంటే నువ్వు శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి నేర్చుకో అంటాడు. దైత్యుల గురువు, ఆసురుల గురువు ఉన్నాడు కదా శుక్రాచార్యుల వారు. వెళ్ళాడు, నమస్కరించాడు. ఏనాయనా పార్టీ మార్చేవా అన్నాడు ఆయన. లేదు గురువుగారు అలా పార్టీ మార్చలేదు, మా గురువుగారు పంపించేది మీ దగ్గరికి అంటాడు. ఏమైందని, లేదు ఇలా ఉంది నా పరిస్థితి, నాకు బాగా ఈర్ష్యగా ఉంది ప్రహ్లాదుడిని చూసి, కాబట్టి నేను ఏం చేస్తానంటే ఆయన అడిగాను, నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకోవాలంటే మీ దగ్గరకు పంపించారు, కాబట్టి మీ దగ్గర కొంచెం విద్యాభ్యాసం నేను చేస్తాను, నేర్పించండి అంటాడు. కొత్త కొత్త విషయాలని నేను నేర్పించాడు. కొంతకాలం తర్వాత అయ్యా గురువుగారు ఇంతకన్నా నేను ఇంకా ఏమైనా నేర్చుకోవాల్సిందని అడిగాడు. అయ్యో నేర్చుకోవాల్సింది చాలా ఉంది నాయన, అయితే ఏం చేయాలి, అయితే నువ్వు మిగతా ఇంకా నేర్చుకోవాలంటే ఈ బోటు ప్రహ్లాద అంటాడు. ఆయన దగ్గరికి నేర్చుకోండి అంటాడు. కథ పూర్తి అవ్వలేదు, ఇంకా చాలా పెద్ద కథ ఉంది. నేర్చుకోవడం వెళ్తాడు. ఎలా వెళ్తాడు మరి, కిరీటంతో వెళ్ళలేడుగా. అక్కడ పాప ప్రహ్లాదుడు పొద్దునే రాజా ప్రహ్లాదు అరగంట గంట సేపు దానం కోసం చెప్పి వచ్చి నిలబడతాడు, దాన ధర్మాలు చేస్తాడు. ఎవరికి భూమి కావాలా, వైడూర్యాలు కావాలా, బంగారం కావాలా, తర్వాత ఈ పప్పులు ధాన్యాలు కావాలా, ఏం కావాలో దానం ఇస్తుంటాడు, బట్టలు కావాలి దానం ఇస్తుంటాడు అందరికీ ఆయన రాజుగారు. ఈయన ఒక బ్రాహ్మణ వేషంలో వెళ్ళాడు, యతిగా అడుక్కునేవాడిగా, యాయవారిగా. మరి ఇంద్రుడిగా వెళ్ళకూడదు కదా, పరుగుపోతున్నాడు కాబట్టి వెళ్ళి నా చేపెట్టాడు. నాయన బ్రాహ్మణోత్తమ మీకు ఏం కావాలి చెప్పండి, భూమి కావాలంటే అక్కర్లేదు, పోనీ భోజనం అక్కర్లేదు, ఇల్లు ఏమైనా కావాలా కట్టించమంటారా అక్కర్లేదు, బట్టలు కావాలా ఏమీ అక్కర్లేదు, పోనీ పశు సంపద కావాలా ఏమీ మరి ఏం కావాలని అడుగుతాడు. మీ దగ్గర కొన్ని విషయాలు నేర్చుకోవడానికి వచ్చానన్నాడు. నాకు టైం లేదన్నాడు ఆయన. నేను 3 లోకాల వ్యవహారాలతో చాలా బిజీగా ఉంటాను, కాబట్టి నాకు టైం ఉండదు, కానీ దయచేసి నన్ను క్షమించండి అంటాడు. లేదండి మీరు ఎంతకాలం తీసుకున్నా తీసుకోండి, మీ దగ్గరే ఉంటాను, మీ రాజ్యంలోనే ఉంటాను, మీ దగ్గరే ఉంటాను, మీ సేవ చేసుకుంటూ ఉంటాను, మీకు సమయం వచ్చినప్పుడే నాకు నేర్పించండి అంటాడు ఇంద్రుడు. ఈ బ్రాహ్మణుడు సరే అయితే అలా అయితే ఉంటా ఉన్నావు కాబట్టి పర్వాలేదు చెప్పి ఎవరిని పిలిచి బ్రాహ్మణోత్తమ మా పక్కన ఎక్కడో ఇంకో గది చూపించు, అక్కడ ఉంటాడు, అకామిడేషన్ ఇవ్వండి అంటాడు. అక్కడ ఉన్నాడు, ఏదో రాజుగారు సేవ చేసుకుంటూ వచ్చాడు బ్రాహ్మణుడు. కొంతకాలానికి పాపం ప్రహ్లాదుడికి మనకు దయ కలిగింది. ఈ బ్రాహ్మణుడు చాలా కాలంగా సేవ చేసుకుంటున్నాడు, మరి ఏదో ఒకటి ఇవ్వాలి కదా, పిలిచి ఒకరోజు పని కట్టుకుని ప్లాన్ చేసుకుని ప్రోగ్రామ్ ఆయన పిలిచి, ఆయన బ్రాహ్మణోత్తమ రండి, మీరు చాలా కాలం సేవ చేస్తున్నారు, ఏమిటి మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు నా దగ్గర నుంచి అడగండి అంటాడు. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్ అన్నాడు ముందు ప్రశ్న. అప్పుడు చెప్పుకుంటూ వస్తాడు ఆయన. ప్రహ్లాద్ చాలా పెద్ద లిస్ట్ ఇస్తాడు మహాభారతంలో. ఏమని ఇస్తాడు ఆయన, నేను పెద్దవాళ్ళకి సేవ చేయడం, గౌరవించడం,
ఎప్పుడూ నేర్చుకోవడం, ఎవరిని కించపరచకుండా ఉండడం, అందరినీ ప్రేమాదయతో చూడడం, అందరి యందు సహృద్భావంతో మెలగడం, ఇలాంటివన్నీ నేను చేస్తూ వచ్చి పెద్ద లిస్ట్ చెప్తాడు. చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. ఆయన ఇలా చేశాను, నా వ్యవహారం ఇలా ఉంది కాబట్టి రాజుగారిని ఎప్పుడు గర్వం లేదు, అందరి దగ్గర నేర్చుకుంటున్నాను కాబట్టి నాకు ఈ విధమైనటువంటి ఇది లభించింది, ఈ అన్నిటికీ కాలం నా శీలమే, నా క్యారెక్టరే దీనికి అన్నిటికీ కాలం అంటాడు, అన్ని కారణం అంటాడు. అని బ్రాహ్మణోత్తమ నువ్వు చూసి చాలా నాకు ఆనందంగా ఉంది, ఏదైనా వరం కోరుకో అన్నాడు. ఇది తప్పు చేశాడు ఆయన. ఈయన వెంటనే ఏ శీలం ద్వారా మీ ప్రఖ్యాతి పేరు సంపాదించారో ఆ శీలాన్ని నాకు దానం చేయండి అన్నాడు. అంటే చేసిన తపస్సు అంతా కూడా డిస్క్ ట్రాన్స్ఫర్ లాగా, కాపీ పేస్ట్ కాదు, కట్ అండ్ పేస్ట్. కాపీ అంటే కాంపిటీషన్ ఉంటుంది కదా. ఒక్కసారి కడు తిరిగే ప్రహ్లాదుడికి, ఇంత తపస్సు చేశాను కదా, మాట ఇచ్చాను, మాట తప్పకూడదు, శీలాన్ని అడిగాడు అంటే అన్నీ అడిగాడు అని చెప్పి సరే అని చెప్పి కొంచెం కడు తిరిగి సర్దుకుని కమ్మడం తీసుకొచ్చి చేతులు పోసి, ఈ క్షణం నుంచి నా శీలం నీకు దానం చేస్తున్నాను వెళ్ళిపో అంటాడు. నమస్కారం, చాలా కృతజ్ఞతలు మహాప్రభు, చాలా గొప్పవాడు మీరు, ఉదాహరణ చెప్పి వెళ్ళిపోయాడు. ఎవరు? ఇంద్రుడు, లుటేరే, డెకాయిట్ అనమాట. వెళ్ళిపోయాడు. ఇంకా కథ పూర్తి అవ్వలేదు. ఒక్క 5 నిమిషాల 30 సెకండ్ల తర్వాత, మీకలా తెలుసు నన్ను అడగద్దు, నాకు తెలుసు, లోపల నుంచి ప్రహ్లాద్ శరీరం నుంచి ఒక కాంతి పుంజం బయటకు వచ్చింది. తేజస్ వచ్చి వెళ్ళిపోతున్నాడు, వదిలేసి వెళ్ళిపోతున్నాడు, ప్రహ్లాద్ని వదిలేసి వెళ్ళిపోతున్నాడు. కొంచెం నిరసించబడ్డాడు. అడిగి, ఎవరు నువ్వు? నన్ను వదిలి వెళ్ళిపోతున్నావు, నా దగ్గర ఉన్నావు అన్నమాట ఇన్ని సంవత్సరాలు, ఎవరు మీరు, ఎందుకు వదిలి వెళ్ళిపోతున్నారు అంటే, నా పేరు ధర్మం నాయన, ఎక్కడ శీలం ఉందో అక్కడే నేను ఉంటాను, ఆ శీలాన్ని నువ్వు త్యాగం చేసావు కాబట్టి, ఆ శీలం ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళిపోయింది కాబట్టి, ఇప్పుడు నా ఆశ్రమం ఏమిటి? శీలమే కాబట్టి, అది ఎవరి దగ్గర ఉంది? బ్రాహ్మణుడి దగ్గర ఉంది కాబట్టి నేను ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది ధర్మం. ఒక 3 నిమిషాల తర్వాత ఇంకో కాంతి పుంజం బయటకు వచ్చింది. ఇంకా నిరసించిపోయాడు, కొద్దిగా నిరసించబడ్డాడు. మీరెవరు నన్ను వెళ్ళిపోతున్నారంటాడు. నా పేరు సత్యం, ట్రూత్ఫుల్నెస్, మొదటిది రైచియస్నెస్, నా ఆధారం ధర్మం, ధర్మం ఎక్కడుందో అక్కడే నేను ఉంటాను, ధర్మాన్ని మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది, ధర్మానికి ఆశ్రయం ఏంటేమిటి? శీలం, కాబట్టి నా ఆశ్రయం శీలం, ధర్మం వెళ్ళిపోయింది. ధర్మం ఎవరికి ఆశ్రయం? సత్యానికి, సత్యానికి ఆశ్రయం ధర్మం కాబట్టి, ఆ సత్యం నేను కాబట్టి నా ఆశ్రయం ధర్మం కాబట్టి, ఎక్కడ ధర్మం ఉందో అక్కడికి వెళ్ళిపోతున్నా అని చెప్పి నన్ను క్షమించండి చెప్పి సత్యం వదిలి వెళ్ళిపోయింది. తర్వాత ఇంకొక 2-3 నిమిషాల తర్వాత ఇంకో శక్తి వచ్చింది లోపల నుంచి, కాంతి పుంజం. ఇంకా నిశ్చితపడిపోయాడు. ఏదో ఒక్కొక్కడు ఒక 1/2 లీటర్ బ్లడ్ తీసుకెళ్తున్నాడు, రక్తదానం లాగా నిశ్చితపోతున్నాడు. మీరెవరండి వెళ్ళిపోతున్నారన్నాడు. నేను వృత్తమునై, వృత్తం అంటే బిహేవియర్, అంటే సమయానికి అనుకూలంగా సమయానుసారంగా వ్యవహరించేటువంటి శక్తి, కళ, యుక్తి, ఇదనమాట వృత్తం, బిహేవియర్. నమస్కారం రాజా, నా పేరు నన్ను వృత్తం అంటారు, బిహేవియర్ని. నా ఆశ్రయం ఏమిటి? సత్యం. సత్యం ఎక్కడుందో నేను ఎక్కడే ఉంటాను. అంటే మన బిహేవియర్కి ఆధారం ఏమిటి? సత్యమే. సత్యానికి ఆధారం ఏమిటి? ధర్మం. ధర్మానికి ఆధారం ఏమిటి? శీలం. కాబట్టి మీరు ఆ ధర్మం వెళ్ళిపోయింది, సత్యం వెళ్ళిపోయింది కాబట్టి, సత్యమే నాకు ఆధారం కాబట్టి, సత్యం ఎక్కడుందో అక్కడే నేను ఉంటాను కాబట్టి నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోయాను. ఇంకొక 4 నిమిషాల తర్వాత భయంకరమైన శబ్దం చేసుకుంటూ, కాంతి శబ్దం రెండు కూడా భం 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 అని బయటకు వచ్చేస్తుంది శరీరం నుంచి.
మీరెవరండి, శబ్దంతో బయటకు వచ్చారు, కాంతి శబ్దము ఏమిటి, మీరు ఎవరు మీరు అంటే బలం అంటాడు ఆయన. బలం. నా ఆశ్రయం ఏమిటి, వృత్తమే. అంటే స్ట్రెంగ్త్ డ్రాన్ ఫ్రమ్ రైట్ బిహేవియర్ ఈజ్ రియల్ స్ట్రెంగ్త్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద అర్థాలు ఉన్నాయి. కాబట్టి నేనేమో బలాన్ని, నా ఆశ్రయం ఏమిటి, వృత్తం, రైట్ బిహేవియర్, వృత్తం. ఆ వృత్తం యొక్క ఆశ్రయం ఏంటి, సత్యం. సత్యం యొక్క ఆశ్రయం ఏంటి, ధర్మం. ధర్మం ఆశ్రయం ఏంటి, శీలం. శీలం ఏమైంది, దానం ఇచ్చాడు. తర్వాత ధర్మం వెళ్ళిపోయింది, సత్యం వెళ్ళిపోయింది, తర్వాత వృత్తం వెళ్ళిపోయింది, తర్వాత బలం వెళ్ళిపోయింది. ఇంకా ఆఖరిని స్త్రీ రూపిణి, ఒక దేవి బయటకు వచ్చేస్తుంది. దేవి, స్త్రీ వచ్చేసి లక్ష్మీదేవి. ఆవిడ ఎవరమ్మా నువ్వు అంటాడు. నేను లక్ష్మిని అంటుంది ఆవిడ. నా ఆశ్రయం ఏమిటి, బలం. ఏ బలం, బలం ఎక్కడుందో నేను అక్కడ ఉంటాను. ఎటువంటి బలం, దాట్ విచ్ ఇస్ రూటెడ్ ఇన్ రైట్ బిహేవియర్. ఏ బిహేవియర్, దాట్ విచ్ ఇస్ రూటెడ్ ఇన్ సత్యం. ఏ సత్యం, దాట్ విచ్ ఇస్ వెడెడ్ టు ధర్మ. ఏ ధర్మము, దాట్ విచ్ ఇస్ హుక్డ్ ఆన్ టు శీలం. నేను లక్ష్మిని వెళ్ళిపోతున్నాను అంటుంది. అంటే మొత్తం నిలిపే అంటాడు ఈయన. అమ్మా, ఎన్నిటినీ లాక్కున్న బ్రాహ్మణుడు ఎవడని అడుగుతాడు. వాడు ఇంద్రుడు నాయన. ఇంద్రుడు నీ దగ్గర అన్నీ డెకాయిటీ లాగా వచ్చి లూట్ చేయడానికి వచ్చాడు, అన్నీ హరించి వెళ్ళిపోయినాడు నీ దగ్గర నుంచి. అప్పుడు ఒక లక్ష్మీదేవి శ్లోకం చెప్తుంది ఆవిడ. మీరు రాసుకుంటే రాసుకోండి. ధర్మ సత్యం తథా వృత్తం. చదవండి పైకి. ధర్మ సధర్మ విసర్గ. ధర్మ సత్యం తథా వృత్తం. తథా తర్వాత వృత్తం, అవగ్రహం ఏం లేదు, తథా అవృత్తం అయిపోతుంది. అది తథా వృత్తం. బలం చైవ తథాప్యహం. బలం చైవ తథా అపి అహం తథాప్యహం. బలం చైవ తథాప్యహం. అహం అంటే లక్ష్మి, బలము తర్వాత నేను అంటే అహం అంటే ఏమిటి, బ్రాకెట్లో లక్ష్మి. లక్ష్మీదేవి చెప్తున్న శ్లోకం. బలం చైవ తథాప్యహం. శీలమూల మహాప్రాజ్ఞ. అన్నిటికీ ఏమిటి, శీలమూల మహాప్రాజ్ఞ. ఓ గ్రేట్ మహాప్రాజ్ఞుడా, అన్నిటికీ ఆధారం శీలమే. క్యారెక్టర్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. శీలమూల మహాప్రాజ్ఞ. సదా, నాలుగో లైన్, సదా నాస్త్యత్ర సంశయః. నాస్త్యత్ర, ఎస్టీవైఏ, NASTYA, నాస్త్యత్ర, TRA, STYA TRA. నాస్త్యత్ర, సదా న అస్తి అత్ర సంశయః. కాబట్టి క్యారెక్టర్ అనేటువంటిది ఉంటే అన్నీ ఉంటాయి. క్యారెక్టరే అన్నిటికీ పెద్ద కటోరి. అదే ఆశ్రయం, అదే ఆధారం, అదే అధిష్టానం. క్యారెక్టర్ అంటే ఏమిటి, ఇంగ్లీష్లో చెప్పాలి కాబట్టి కొంతమందికి నేను ఒక ఫ్లైస్ చేస్తున్నప్పుడు క్యారెక్టర్ ఇస్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ పర్సనాలిటీ అని పెట్టాను. ఫ్రాగ్రెన్స్ ఆఫ్ పర్సనాలిటీ. అదే ఫ్రాగ్రెన్స్ అంటే అసలు ఏ విధంగా అయితే ఆ విచ్చుకున్నటువంటి పుష్పం యొక్క సుగంధాన్ని చూసి ఈ యొక్క ఏమొస్తాయి, తుమ్మెదలు వచ్చి వాలి పడతాయో, అదేవిధంగా మనలో ఉన్నటువంటి ఆ శుద్ధము క్యారెక్టర్ అనేటువంటి ఒక ఫ్రాగ్రెన్స్ కనుక బయటకు వస్తూ ఉంటే వ్యవహారంలోనూ వృత్తం ఉంది కదా, అందులో మరి సత్యం ఉంది కదా, శీల అన్నీ ఉన్నాయి కదా, నేను ధర్మం ఉంది కదా, సత్యం తథా వృత్తం బలం చ ఏవ తథాపి అహం లక్ష్మి శీలమూల మహాప్రాజ్ఞ సదా అస్తి అత్ర సంశయ. కాబట్టి శీలం అనేటువంటిదే ఏకపదం సుఖం. అది శీలం అంటే. ఈ వ్యాఖ్యానం కార్పొరేట్ వరల్డ్ లో నేను ఇది యానిమేషన్స్ తోని ప్రెజెంటేషన్ ఇచ్చాను గురుగారు మా టాప్ లీడర్షిప్ కి.
అక్కడ క్యారెక్టర్ బదులు ఇంటిగ్రిటీ అని వాడండి. పర్వాలేదు, క్యారెక్టర్ ఇంటిగ్రిటీ. నేను క్యారెక్టర్ అని చెప్తాను కావాలి, ఎందుకంటే ఐ యూజ్ దిస్ వర్డ్ సో ఫర్ కార్పొరేట్ వరల్డ్ ఆల్సో, స్టూడెంట్స్ ఆల్సో. క్యారెక్టర్ అంటే ఎందుకంటే అంటారంటే దాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిగ్రిటీ మనం వాడి చక్కగా ఉంది. క్యారెక్టర్ అంటే నేను ఫ్యాక్టర్స్ అని పెట్టి దాట్ విచ్ యాక్చువల్లీ మేక్స్ ఎవ్రీ వన్ అరౌండ్ యూ ఫీల్ కంఫర్టబుల్ ఇన్ యువర్ ప్రెజెన్స్. That because of which others are or feel comfortable in your presence, inspired in your presence. Adi character ante. Sarvani bhutani abhivanchanti అని వస్తుంది శాస్త్రంలో. అలాంటి పురుషుణ్ణి అంటే ఆ వ్యక్తిని అన్ని భూతములు కోరుకుంటాయి. తుకారాం, సంతు తుకారాము ఆయన విఠల 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 నడుచుకుంటూ అది పాడుకుంటూ ఉద్యానం వెళ్తూ ఉంటే ఈయన తాటికి తట్టుకోలేక పక్షులను దూరం ఎగిరిపోయాడు. పక్షులను నేను చెట్లను తిరుగుతున్నాడు, విఠల విఠల ఆడపోవడం వెళ్ళిపోయాను నేను. పైకి ఎగిరిపోతే తుకారం ఒక్కసారి బాధపడి, అయ్యో నాలో ఇంకా ద్వైతం మిగిలిందా, వాటికి నాకు మధ్య భేదం లేదు కదా, నన్ను చూసి భయపడుతున్నాయంటే నాకు ఇంకా ఆ యొక్క సహజస్థితి కలగలేదు కదా అని చెప్పి నిలబడిపోయి ఏడుస్తూ విఠలా విఠలా ఇంకా ద్వైతంలో ఉంచావా, ఇంకా ద్వైతంలో ఉంచావా, ఎందుకు ఈ ప్రాణులు నన్ను చూసి భయపడుతున్నాయని చెప్పి అలా ఏడుస్తూ 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 సమాజంలోకి వెళ్ళిపోతే ఆ ఆకాశంలోకి వెళ్ళిపోయిన పక్షులన్నీ వచ్చి నెత్తి మీద, భుజాల మీద, ముక్కు మీద అన్ని వాలి కిచకిచకిచకిచ అని చెప్పి అలా డ్యాన్స్ చేసాడు ఆయన చుట్టూ. అప్పుడు ఆనందించేట ఆయన. అది క్యారెక్టర్ అంటే. అది సుఖం. సుఖం అంటే హాయిగా ఉండడం. అలాంటి వాళ్ళకి బీపీలు ఉండవు, నిద్రపడడం చక్కగా. బాగుందా? శీలం ఏకపదం సుఖం. ఇది శాంతిపురంలో వస్తుంది. ఇక పెద్ద కథ ఇది. అసలు ప్రహ్లాద్ చెప్పిన ఆన్సర్లు చాలా ఉన్నాయి. కొంతమంది కథ విని అదే బాగుంది, ప్రహ్లాదు పాపం ఏమైందండి అడిగారు తర్వాత నన్ను. ఏమైంది అని సంపాదించుకుని ఉంటాడు టక్కమని అంటే తప్ప నేర్చుకున్నాడు ఎలా సంపాదించాలో అంతే కదా, కష్టం ఏముంది. అది మహాభారతంలో రాలేదు. ఇవన్నీ కూడా మీకు సెంటిమెంట్ కూడా పెట్టి ఉంటున్నాడు. ఈ సెంటిమెంట్ మనకి రావాలి. నేను అన్నా సంపాదించుకుంటాడు చక్కగా సంపాదించి, ఆయన కష్టం ఏముంది. సరే అయిపోయింది. చెప్పలేదా? సత్యం ఏకపదం స్వర్గ్యం. సత్యం సత్యేన స్వర్గాల్లోకాచ్యవంతే కదాచన వస్తుంది. క్యారెక్టర్కి మనకి మంచి శ్లోకం ఉందో చదివి ఆపేస్తాను. తెలిసిన శ్లోకం మీ అందరికీ. ఐశ్వర్యస్య విభూషణం సుజనత శౌర్యస్య వాక్ సంయమో జ్ఞానస్యోపశమస్తు తస్య వినయో విత్తస్య పాత్రే వ్యయః అక్రోధస్తపసక్షమా ప్రభవితుః ధర్మస్య నిర్వ్యాజత సర్వేషామపి సర్వకారణమిదం శీలం పరం భూషణం. ఐశ్వర్యస్య విభూషణం సుజనత. మంచితనమే ఆభూషణం. ఐశ్వర్యానికి ఏమిటి? మంచితనం. అన్నీ తగిలించుకొని భయపడుతూ తిరగడం కాదు రోడ్ల మీద. అన్ని ఏడుపులే మనకి. అవి కొనుక్కున్నాం, వేసుకోవడానికి అవకాశం రావట్లేదండి. అదొక దరిద్రం. అదో ఏడుపు, చాలామంది ఏడుపు. ఏమిటంటే కొన్ని 4 ఏళ్ళు లేదంటే ఒక ఫంక్షన్ రాలేదు, ఇంట్లో వేసుకుందామంటే ఛాన్సే కుదరడం లేదు. అయ్యా వేసుకుని అద్దం ముందు వీళ్ళు చూడడం. నేను ఇదే దరిద్రం, అదొక బాధ. ఏమిటో దరిద్రం. సరే కానివ్వండి, ఎవడు కర్మవాడిది. ఎవడు ఐశ్వర్య విభూషణం సుజనత శౌర్యస్య వాక్ సంయమ. రిస్ట్రైన్ ఆఫ్ ద స్పీచ్ ఈజ్ ద ఆర్నమెంట్ ఆఫ్ హీరోయిజం. శౌర్యం, శూరత్వానికి ఇది ప్రతీక ఏమిటి? ఆభూషణం ఏమిటి? వాగడం కాదు, కొట్టడం కాదు. వాక్ సంయమ. మన తెలుగులో నోరు ఉంది కానీ బాడేసుకోకంటాం.
లేకపోతే పాపం మన ఇళ్లలో వెళ్ళి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అలాగే పెద్దవాళ్ళు గారు పెద్దరికం మీద వాళ్ళు నడిచేస్తారు అరిచేసి. అది కాదు, జ్ఞానస్య ఉపశమః. అబ్బాబాబా, జ్ఞానం యొక్క ఆభూషణం ఏమిటి? ఉపశమనం, విత్డ్రాయల్. తర్వాత ఒక నిమిషం తీసుకుంటాను. శృతస్య వినయః, జ్ఞానం సంపాదించాం. హ్యూమిలిటీ ఈజ్ అ వెర్చ్యూ ఆఫ్ నాలెడ్జ్. విద్యా వినయేన శోభతే. విత్తస్య పాత్రే వ్యయః, డబ్బు ఉంది, ఏం చేయాలి? ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎవరికి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి, లేదా అది ఉపయోగమే లేదు. అక్రోధ తపసః, తపస్సు యొక్క ఆభూషణం ఏమిటి? అక్రోధము. నువ్వు జోకుడు ఉంది కదా, తపస్సు చేసుకుని ఇప్పుడు వెళ్ళేట గురుగారు, మీ గురువు ఎప్పుడు గోపన్నారు రాదు నాయన, ఎప్పుడు రాదండి, ఎప్పుడు రాదు నాయన, అసలే రాదు, చిన్నప్పటి నుంచి రాలేదు, చిన్న రాలేదు అంటే ఎలా రాకుండా ఉంటే అసలు రాదు, అసలు ఆ చిప్పి అడిగడి వాడు కోపం వచ్చి తెప్పించాడు వరకు. చెప్తున్నా రాదని చెప్పి చిన్నప్పటి నుంచి నీకు కోపం ఎంత చెప్పాలి అన్నట్ట. ఇప్పుడు వచ్చిన గురుగారు అన్నట్టు వాడు అయిపోయింది. ముగ్గురు మామ్స్ కూర్చున్నారట, గంట సైలెంట్గా కూర్చుందామని. ముగ్గురు సైలెంట్గా కూర్చున్నారు. ఒక 5 నిమిషాల తర్వాత ఆ గంభీరత్వాన్ని భరించలేక ఒకడు అన్నట్ట, అబ్బా ఎంతలా ఉందో సైలెన్స్ అన్నట్ట మాట్లాడాడు. రెండో వాడు, అదిగో నువ్వు మాట్లాడావు ఓడిపోయావు అన్నట్ట. మూడోవాడు, నేనే గెలిచాను అన్నట్ట. ఇలా ఉంటుంది మన వ్యవహారం. కాబట్టి సరే, క్షమ ప్రభావితు. ప్రభావం ఉంది, క్షమ ప్రభావం ఉంది మనలో, క్షమించడం ఆభరణం. ధర్మస్య నిర్వ్యాజత. ధర్మం అంటే ఆభూషణం ఏంటి? నిర్వ్యాజత. ప్లెయిన్గా ఉండడం, నోబుల్గా ఉండడం, ఎటువంటి వ్యామోహాలు లేకుండా ఉండడం, క్లారిటీగా ఉండడం, సిన్సియర్గా ఉండడం. వీటన్నిటికీ కారణం ఏమిటి? సర్వేషామక సర్వకాలవిధం శీలం పరంభూషణం. శీలం అనేటువంటిదే అన్నిటికీ కారణం, మూల కారణం. శీలం ఉంటే పరంభూషణం. వీటన్నిటికీ కారణం ఏమిటంటే శీలము. సరిపోయిందా? ఇంకే రాజుడం సరిపోతుంది. నువ్వు వచ్చే క్లాసులో మనం కొంతసేపు ఏదో ఈ ఎక్స్ప్రెషన్లు కాదు, మామూలుగా ఏదో చెప్పాలనుకుంటే చెప్తాను, అప్పుడు ఊది పుడతారు, లేదా ఓంకార సాధన చేసుకుందాం.